అందరికీ నేను కేకే మిశ్రా. ఈరోజు మనం పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వైదికకాలీన శిక్ష గురించి ఒక చిన్న ప్రశ్నోత్తరాలు మనం చూద్దాం. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక ఆడియో ఫైల్ నేను మీకు నోట్స్ రూపంలో పంపించడం జరిగింది. దాని మీద ఆధారపడినటువంటి ప్రశ్న జవాబుల్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. రైట్, మొదటి ప్రశ్న, వైదికకాలీన శిక్ష కిస్ పర్ ఆధారిత్ థీ? జవాబుకి 5 సెకండ్లు ఇస్తాను, ఆలోచించండి, తర్వాత ఆన్సర్ చూపించడం జరుగుతుంది. వేదం పర్. సింపుల్ ఆన్సర్ ఏమొస్తుంది మనకి? వేదం పర్. వైదిక్ అన్నది వేद प्लस इक वैदिक. नेक्स्ट क्वेश्चन, वैदिक काल में शिक्षा प्रदान करने का माध्यम क्या था? मीडियम గురించి అడిగారు. దీని జవాబు వేద్. దీనికి కూడా ఆన్సర్ ఏంటి? వేదములే శిక్షకి మాధ్యమం. సంస్కృత భాషలో ఉండేది, మాధ్యమం మాత్రం వేదాలు. 4 प्रमुख वेदों के नाम बताइए. बहुत ही आसान सा प्रश्न है. इसके जवाब होंगे ऋग्वेद सबसे प्राचीन, सामवेद, यजुर्वेद और अथर्ववेद. सबसे प्राचीन वेद कौन सा है? इंदाक చెప్పినటువంటి క్వశ్చన్కి దీని ఆన్సర్ ऋग्वेद. किस जर्मन विद्वान ने भारत आकर वैदिक शिक्षा के क्षेत्र में शोध कार्य किया? మీకు తెలిసే ఉంటుంది, ప్రముఖ జర్మన్ విద్వాంసుడు సంస్కృతాన్ని నేర్చుకుని వేదాలని ఇతర భాషలకు తర్జుమా చేయడం కూడా చేశాడు. జర్మన్ శాస్త్రవేత్త, ఆయన పేరు मैक्स मुलर. मैक्स मुलर के अनुसार ऋग्वेद की रचना कब हुई? ఎప్పుడు జరిగింది ఋగ్వేదం అని అడుగుతున్నారు. దీని జవాబు 1500 से 1000 ఈసా పూర్వ అని చెప్పడం జరుగుతుంది. కానీ అంతకు ముందు, ఇంకా ముందు కూడా జరిగిందని చెప్పి తర్వాత మనకి ప్రయోగాలు నిరూపించాయి. వాటెవర్, ఈయన చెప్పిన ప్రకారంగా క్రీస్తు పూర్వం 1500. వేదం కి భాష క్యా థీ? వేదముల భాష మనం భాషకి చదువుతున్నప్పుడు చెప్పుకుంటాం వైదిక్ సంస్కృత్ అని చెప్పుకుంటాం. వైదిక్ సంస్కృత్. వైదిక్ కాలీన శిక్ష కా ముఖ్య ఉద్దేశ్య బాలక్ కో పహలే క్యా బనానా థా? పిల్లవాడిని ఏ విధంగా తయారు చేయాలి అన్నది ఈ ప్రశ్న. సచ్చా ఇన్సాన్ బనానా, ఫిర్ భారతీయ బనానా. ఒక మంచి వ్యక్తిగా, మంచి పౌరుడుగా. నేటి బాలలే రేపటి పౌరులు అన్న కాన్సెప్ట్ ఇక్కడి నుంచే వచ్చింది. ऋग्वेद के अनुसार कौन व्यक्ति अन्य लोगों से श्रेष्ठ होता है? ఇతరుల కంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఎవరు? అంటే ఏ గుణము వ్యక్తిని ఇతరులకున్న శ్రేష్టంగా చేస్తుంది? దీని జవాబు జ్ఞాన్. సింపుల్ ఆన్సర్ ఏంటి దీనికి మీకు? జ్ఞానం. జ్ఞానం. జ్ఞానం మనుజస్య తృతీయ నేత్రం అని చెప్తారు, వినే ఉంటారు మీరు. జ్ఞానం మనుజస్య తృతీయ నేత్రం. యోగ సాధన కావచ్చు, వేద సాధన కావచ్చు, ఇది అంతర్దృష్టినిస్తుంది అని చెప్తారు. తృతీయ నేత్రం, శివుణ్ణి కూడా యోగిగా, 3వ నేత్రము కలిగిన వాడిగానే చూపించడానికి గల కారణమే ఇది. నెక్స్ట్, వైదిక కాలీన శిక్ష కా మక్సద్ వ్యక్తి కో కిస్ చేద్ మే ప్రవీణ్ బనానా హై? దీని ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. దేంట్లో ప్రావీణ్యతను పొందే విధంగా తీసుకుని రావాలి అని అడుగుతున్నారు. దీని జవాబు జ్ఞాన్ మే ప్రవీణ్ కర్నా. జ్ఞాన్ మే ప్రవీణ్. వైదిక శిక్ష వ్యక్తి కో కిస్ చీజ్ సే ముక్తి పానే కే సమర్థ బనాతీ హై? దేనిని జయించేందుకు అవకాశాన్ని ఇస్తుంది? దీని జవాబు సంసారకే మోహసే ముక్తి. మోహము అనేది అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాలకి దారితీస్తుంది, దాన్ని జయించేందుకు. వైదిక కాలీన శిక్ష కా కేంద్ర బిందు క్యా థా? ముఖ్య బిందువు ఎవరు? ధర్మం, నియమములు, పద్ధతి అనేది ముఖ్యం. ధర్మ వైదిక కాలీన శిక్ష కా కేంద్ర బిందు. జ్ఞాన్ కే అలావా వైదిక శిక్ష కిస్ పర్ జోర్ దేతీ థీ? జ్ఞానమే కాకుండా ఇంకా దేని మీద దృష్టి పెట్టేవారు? దీని జవాబు చరిత్ర నిర్మాణ్, క్యారెక్టర్ బిల్డింగ్. అదే మనం ఇప్పుడు మిస్ అవుతున్నాం. చదువుతున్నారు కానీ జ్ఞానం ఉండటం లేదు. డిగ్రీలు తెచ్చుకుంటున్నారు కానీ మనుషుల్లో క్యారెక్టర్ ఉండటం లేదు. దీనివల్లే సమాజం పతనం వైపు దారితీస్తుంది. కాబట్టి చరిత్ర నిర్మాణ్, క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్ బిల్డింగ్. మనుస్మృతి के अनुसार వేదం के జ్ఞాత చరిత్రహీన బ్రాహ్మణ से श्रेष्ठ कौन है? అన్ని జ్ఞానము ఉండి కూడా క్యారెక్టర్ లేనివాడు ఎంత గొప్ప పండితుడైనా వాడు ఎవరితో సమానం, వాడికన్నా ఎవరు గొప్ప అని అడిగాడు. గమనించండి ఇక్కడ ఒకసారి. కేవల్ గాయత్రి మంత్ర కా జ్ఞాన రఖనే వాలా సుచరిత్ర బ్రాహ్మణ్. ఇక్కడ బ్రాహ్మణ్ అంటే జ్ఞానము కలిగిన వ్యక్తి. ఏ జ్ఞానము? మంచి క్యారెక్టర్ కలిగి కేవలం మంత్రోచ్చారణ తప్ప ఏమీ రానివాడు. అంటే గాయత్రి మంత్రం అంటే బేసిక్ అన్నమాట. అది ఒక్కటి వచ్చి క్యారెక్టర్ కలిగిన వాడు అన్ని జ్ఞానాలు, అంత సర్వజ్ఞానము కలిగి చరిత్ర లేనివాడి కన్నా గొప్పవాడు అని చెప్తున్నాడు. కాబట్టి జ్ఞానం కన్నా చరిత్ర, క్యారెక్టర్ అనేది ముఖ్యమని చెప్తున్నారు.
वैदिक शिक्षा का मुख्य उद्देश्य देश का संरक्षण एवं प्रचार करना था। దీని ఆన్సర్ సంస్కృతి. संस्कृति సంస్కారముల యొక్క కలయికయే సంస్కృతి. वैदिक शिक्षा के उद्देश्यों में से एक జీవికోపార్జన के अलावा क्या था? కేవలం బతుకు తెరవే కాకుండా ఇంక దేన్ని నేర్పించాలి? ధార్మికత और చరిత్ర का निर्माण, ధర్మము పద్ధతిని పాటించడము మరియు క్యారెక్టర్ని నిర్మించుకోవడం. वैदिक शिक्षा का एक प्रमुख लक्ष्य व्यक्ति के डैश का सर्वांगीण विकास करना था. వ్యక్తిత్వ का सर्वांगीण विकास करना है. महात्मा गांधी యొక్క కొటేషన్ కూడా ఉంటుంది. शिक्षा का उद्देश्य मनुष्य का सर्वांगीण विकास करना है అని చెప్పి మహాత్మా గాంధీ కొటేషన్ కూడా మీరు చూస్తారు. దీని మీద ఆధారపడి ఉన్నది అది. वैदिक काल में अनौपचारिक शिक्षा कब से प्रारंभ हो जाती थी? अनौपचारिक नॉन फॉर्मल एजुकेशन जन्म से ही, ఎప్పటి నుంచి? बाय बर्थ. शिक्षा అనేది जन्म से प्रारंभ होती है और मृत्यु तक चलती रहती है. विकास और शिक्षा. लगभग 5 वर्ष की आयु में बालक का कौन सा संस्कार होता था जो विद्यारंभ का प्रतीक था? విద్యారంభం చూడాకర్మ సంస్కార్, చూడాకర్మ సంస్కార్, దాన్నే విద్యారంభ సంస్కార్ అని కూడా అంటారు. నెక్స్ట్, गुरुकुल में प्रवेश और उच्च शिक्षा के प्रारंभ के लिए कौन सा संस्कार? గురుకులంలో ప్రవేశం ముందు చేసేదాన్ని ఏమంటారండి? ఉపనయన సంస్కార్. ఉపనయనము అంటే దగ్గరగా కూర్చోనటము, దగ్గరగా చూడబడటము. ఎవరి చేత? గురువు గారి చేత. రైట్. मनु के अनुसार ब्राह्मण बालक के लिए उपनयन की आयु क्या थी? బ్రాహ్మడి యొక్క ఆస్తి కేవలం జ్ఞానం మాత్రమే, కాబట్టి అతను తొందరగా చదువులోకి వెళ్ళాలి. ఇంకొక అవకాశం కానీ ఇంకొక దారి కానీ లేదు, కాబట్టి త్వరగా వెళ్ళాలి. 8 वर्ष 8 నుంచి 16 ఏళ్ళు. క్షత్రియ బాలక్, ఎందుకంటే అతనికి యుద్ధ విద్యలు కూడా నేర్చుకోవడంతో పాటు జ్ఞానాన్ని పొందాలి, కాబట్టి కొంచెం కన్సెషన్ ఉంటుంది అతనికి. 11 से 20 वर्ष. వైశ్య బాలక్ के लिए उपनयन की आयु क्या थी? ఎవరైతే వ్యాపారం చేస్తున్నాడో అక్కడ వృత్తి పరంగానే కులములు వచ్చాయి తప్ప కుల పరంగా వృత్తులు కాదు. కాబట్టి ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు జాయిన్ అవ్వవచ్చు? 12 నుంచి 24 ఏళ్ళ వరకు వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు నేర్చుకోవచ్చు. రైట్. वैदिक काल में अध्ययन काल सामान्यतः कितने वर्ष का होता था? ఎన్నాళ్ళు చదువు చెప్పేవారు? 12 वर्ष. దాని ఆన్సర్ ఏంటమ్మా? 12. మొదట 5 ఏళ్ల వరకు బాలక్ కహా శిక్ష ప్రాప్త కర్తా థా? దీని జవాబు घर में ही. घर में ही, ఇంట్లోనే మొదట 5 ఏళ్ల వరకు. घर की शिक्षा के बाद बालक शिक्षा कहाँ प्राप्त करने जाता था? దీని ఆన్సర్ गुरुकुल, गुरु आश्रमము. वैदिक काल में विद्यारंभ का कार्यक्रम किस मास के पूर्णिमा से प्रारंभ होता था? ఏ రోజున మంచిదిగా భావించేవారు? శ్రావణ పూర్ణిమ. ఏ రోజున? శ్రావణ పూర్ణిమ రోజున. విద్యారంభ के समारोह को क्या कहा जाता था? దానికి ఏ పేరుతో పిలిచేవారండి? उपाकर्म समारोह. उपाकर्म. वैदिक काल में शिक्षा शब्द कब समाप्त होता था? ఎప్పటి వరకు జరిగేది ఇది? पौष मास की पूर्णिमा तक. पौष पुष्यमाసం వరకు జరిగేది, అప్పుడు సెలవులు ఇచ్చేవారు. शिक्षा सत्र की समाप्ति होने पर होने वाले समारोह का क्या नाम था? దాని పేరేంటి? उत्सर्जन समारोह. उत् प्लस सर्जन. सर्जन అంటే రావటం, ఉత్ అంటే పైకి. उत्सर्जन पासिंग आउट पीरियड लागा अनమాట. वैदिक काल में प्रत्येक माह में कितने दिन का अवकाश रहता था? నెలకి ఎన్ని రోజులు సెలవు ఉంటుంది? అవకాశ్, సెలవు 4 दिन. అంటే వారానికి ఒక రోజు చొప్పున సెలవు ఉండేది. प्राचीन काल में शिक्षण कार्य कहाँ होता था? చదువు అనే కార్యక్రమం ఎక్కడ జరిగేది? शिक्षा प्रकृति के स्वाभाविक वातावरण में, गुरुजनों के आश्रम में या घर में? అడవిలో కావచ్చు, వనముల్లో కావచ్చు, గుడిలో కావచ్చు, గురుకులంలో కావచ్చు, తండ్రి దగ్గర ఇంట్లో కావచ్చు. गुरुकुल सामान्यतः कहाँ स्थित होते थे? गुरुकुलाल ఎక్కడ ఉండేవి? नगरों के कोलाहल से दूर, शांत स्थानों पर. प्रारंभिक वैदिक काल में उच्च शिक्षा कहाँ दी जाती थी? हायर एजुकेशन అనేది ఎక్కడ ఇచ్చేవారు? उच्च शिक्षा गुरुकुलों में दी जाती थी. उत्तर वैदिक काल में कुछ प्रमुख उच्च शिक्षा केंद्रों के नाम बताइए. उत्तर वैदिक కాల్లో జరిగిన ప్రముఖ విద్యాలయాలు. కనౌజ్, కన్యాకుబ్జ అనేవారు. నాసిక, పాటలీపుత్రం ఇప్పుడు పాట్నా, కర్ణాటక మరియు మిథిల. ఇది ఫస్ట్ పార్ట్. మరలా రెండవ పార్ట్లో ఇంకొన్ని ప్రశ్నలతో నేను ముందుకు వస్తాను. వీటిని ఒకసారి రివైజ్ చేయండి. థ్యాంక్ యూ.